साथ में पूरा देखो बेटा जा सुनते जाओ कुछ नहीं है अयो मैं क्या करूं एड्रेस इंडियन बंगाली लाइट कनपंడి आधार कार्ड से इधर का लोग एक साल तो हाउस नंबर बोलो 127 घर का बड़ा का घर के बड़े कौन है आपके कहाँ से తెలంగాణ పోలీసు రెగ్యులర్గా నిర్వహిస్తున్నటువంటి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కమిషనర్ సుమతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బేగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి శ్రీలంక బస్తీలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి సుమారు 1 గంట వరకు 335 మంది పోలీసు సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కి సంబంధించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్ఓటీ, క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ, ఈవెన్ సైబర్ క్రైమ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని టీములు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 388 హౌజెస్ను ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఉంటున్నటువంటి రెసిడెంట్స్ను దాని ప్రకారంగా మాకు 25 2 వీలర్స్ ఏదైతే రెగ్యులర్గా అథెంటిసిటీ, ఓనర్షిప్ కరెక్ట్గా లేనివి ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇల్లీగల్ కమర్షియల్ సిలిండర్లు 3 సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే మాకు రెగ్యులర్గా ఈ సస్పెక్ట్లు, ప్రాపర్టీ అఫెండర్ల గురించి చెకింగ్ జరుగుతుంటుందో మాకున్న డేటా ప్రకారం చెక్ చేస్తున్న క్రమంలో ఈ ఏరియాలో 4 ప్రీవియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీ అఫెండర్ 4, 3 రౌడీ షీటర్లు, 2 మీద ఆల్రెడీ కేసులో ఉండి సస్పెక్ట్ షీట్లు ఉన్నటువంటి సస్పెక్ట్లు వాళ్ళను గుర్తించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా క్రైమ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మళ్ళీ మేము మా డేటా ద్వారా చెక్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా దీని ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే 2 రకాలుగా, ఒకటి ప్రాపర్టీ అఫెన్సెస్ పరంగా ఏవైతే ఇష్యూస్ ఉంటాయో దాన్ని ప్రివెంటివ్గా, దాంతోపాటు సొసైటీలో ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ నివసిస్తున్నటువంటి సిటీ ఇది. సో దీనిలో భాగంగా ఎక్కడా కూడా పోలీస్ పరంగా ఒక సెక్యూరిటీ పబ్లిక్ ఇవ్వాలనేటటువంటిది ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. దీనిలో భాగంగా ఈ సోదాలు నిర్వహించేటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిటీతో కూడా మేము ఇంటరాక్ట్ అవి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా రానున్న సమస్యలు కానీ, పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిందో, బోనాలు, తర్వాత నెక్స్ట్ మిలాదున్నబి ఉంటుంది, ఆ తర్వాత గణేష్ ఉంటుంది, ఆ తర్వాత దసరా వరకు కూడా ఫెస్టివల్ సీజన్ నడుస్తుంటుంది. సో దీనిలో భాగంగా అన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజలు ఒక సుహృద్ వాతావరణంలో మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలనేటటువంటి దాని గురించి కూడా వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేటటువంటి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇళ్లలో
అపరిచితులు ఎప్పుడైతే మీరు ఉంటున్నటువంటి రెసిడెన్స్లో రెంట్కి రావడం కానీ, అదర్వైజ్ మీ పక్క గృహాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఏదైనా సస్పిషియస్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్కు చేరవేయాలనే ఉద్దేశంతో లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏసీపీ గారి దగ్గర నుంచి, ఇక్కడ డివిజన్ ఏసీపీ గారి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ నెంబర్లు కూడా వాళ్ళకు షేర్ చేసి వాళ్ళకు ఈ పరంగా కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఎవరికైనా ఇళ్లల్లో రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా అథెంటిసిటీ చెక్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎటువంటి అథెంటిక్ ఐడి ప్రూఫ్ లేకుండా ఎవరి ద్వారా కూడా మీకు పరిచయం లేకున్న వ్యక్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళకి రెంట్కి ఇవ్వడము, లేదంటే మీ పక్క ఏరియాలో ఉంటున్నప్పటికీ కూడా మీరు నెగ్లెక్ట్ చేసి వాళ్ళ సమాచారాన్ని ఇవ్వకపోవడం అనేటటువంటిది జరగకూడదు. తప్పనిసరిగా పోలీస్కు ఈ విషయంలో మీరు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే డెఫినెట్గా సొసైటీలో మంచి శాంతి భద్రతలు అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన దాంట్లో మళ్ళీ 2 డాగ్ స్క్వాడ్లు మేము యాంటీ నార్కోటిక్ సంబంధించి కానీ, యాంటీ సబటేజ్ చెక్ సంబంధించి కానీ, దానికి సంబంధించి కూడా మా డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో కమిషనరేట్ పరిధిలో దాంతో కూడా చెకింగ్స్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి ఎటువంటి అవాంఛనీయ మెటీరియల్ ఏది కూడా ఐడెంటిఫై కాలేదు. సో దీన్ని భవిష్యత్తులో కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో సొసైటీకి పోలీస్ చేరువ కావాలనేటటువంటి ఉద్దేశంతో కమిషనర్ మేడం గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ కమిషనరేట్ పరిధిలో మీ సురక్ష అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ హౌస్ సర్వెంట్ కానీ, వాళ్ళ సపోర్టర్స్ అసిస్టెంట్స్ ఎవరైతే డ్రైవర్లు కానీ, హౌస్ మేట్స్ కానీ, ఇతరత్ర దోబీలు కానీ, ఇటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా గత 3 నెలలుగా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాము. సో దానిలో భాగంగా వాళ్ళ గురించి ఏదైనా ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న డేటాతో ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎవరైనా వర్క్లో పెట్టుకునే వాళ్ళు కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవుతున్నారు. సో మీ సురక్ష కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా సహచర్య అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏదైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ లీడర్స్ను పోలీస్ స్టేషన్లతోటి ఇంటరాక్ట్ చేయించడం ద్వారా ఆ కాలనీ లెవెల్లో, చిన్న కాలనీ లెవెల్లో కానీ, ఒక ఏరియా లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు, అదర్వైజ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఏదైనా సమాచారము ఇమీడియట్గా లోకల్ ఎస్హెచ్ఓకి అంతకుముందులో ఒక ఇన్ఫర్మెంట్ సిస్టమ్ లాగా దీన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఆ మహిళా సంఘాలకు చెందిన లీడర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళను ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్ యొక్క పనితీరుతోటి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ రోల్ ఈ సొసైటీలో ఏదైనా లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ, అఫెన్స్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఆ సిస్టమ్ను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నేను సైతం అంతకుముందు ఏదైతే తెలంగాణ పోలీసులో నేను సైతం అనే ప్రోగ్రామ్ తోటి కమ్యూనిటీ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందో దాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను సైతం 2.0 అనే ప్రోగ్రామ్ టేకప్ చేసి 1,00,000 సీసీ కెమెరాలు ఇప్పుడున్న వాటికి అదనంగా ఏర్పాటు చేయాలనేటటువంటి గోల్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము. దానిలో కూడా మన నిత్యం లోకల్ పోలీసు ఈ కమ్యూనిటీ ఎల్డర్స్తో కానీ, కాలనీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్తో కానీ కోఆర్డినేట్ చేసుకొని కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ఉన్న కెమెరాలతో పాటు అదనంగా ఈ 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. సో అల్టిమేట్గా పోలీసు ప్రజలకు మరింత చేరువ కావాలి. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో, పర్టికులర్గా పోలీసుకు సంబంధించిన ఇష్యూస్, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన అడ్వాన్స్ పోలీసుకు రీచ్ అయినట్లయితే మనము వాటిని అన్నింటిని కూడా సమర్థవంతంగా ప్రివెంట్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్కు ప్రజల భాగస్వామ్యం కొరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి గుర్తించి అందరూ కూడా సహకరించాలి ప్రజలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.